ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకటుకు రహస్య రాకటుకు అందరినీ ఆయత్తపరచునట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగణుడ మహోన్నతుడ దేవా మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయల్లోనూ మీరు ఉండమని కొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. భయపడాన్ నా యేసు నాతో నుండగా భయపడా నా యేసు నాతో నుండగా అంధకార లోకములో రాత్రి పగలి నిద్రించగా అంధకార లోకములో రాత్రి పగలి నిద్రించగా కను పాపవలె నన్ను ప్రభు యేసు కాపాడెను.
దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన మన మంచి దేవునికి కోట్ల సార్లు ఆరాధన స్తుతులు స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ బైబిల్ స్టడీలో పఠిస్తున్నాం. శ్రమల గురించి దేవుడు మనకు నేర్పిస్తున్నారు. దేవుడు అనుమతించే శ్రమల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు గత బైబిల్ స్టడీలో అనేకములైన విషయముల గురించి మనతో మాట్లాడారు. శ్రమలు అనేవి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. సాధారణంగా క్రైస్తవ లోకం శ్రమల గురించి సిద్ధపడి ఉండదు. ఎందుకనంటే క్రైస్తవ లోకానికి ఎంతసేపు ఆశీర్వాదం, స్వస్థత వీటి మీదే ఉంటుంది. దేవుని యొక్క వాగ్దానంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలను ఆశీర్దిస్తారని, స్వస్థపరుస్తారని వ్రాయించి ఉంచారు. అయినప్పటికీ స్వస్థతల విషయమై, ఆరోగ్యం విషయమై, సమాధానము, సంతోషము, దీవెనలు, సరిహద్దుల విస్తరణ, క్షేమాభివృద్ధి, కాపుదల వీటి విషయమై దేవుని యొక్క వాక్యంలో అనేక వందల వాగ్దానాలు ఎలాగున వ్రాయబడ్డాయో వాటితో పాటు శ్రమల గురించిన హెచ్చరికలు రాయబడ్డాయి. శ్రమల వలన దేవుని యొక్క ప్రజలకు మేలు కలుగుతాయి. ఈ అంశం పేరేమిటంటే, సబ్జెక్ట్ పేరు శ్రమలు మేలు చేస్తాయి. ప్రభుని వెంబడించే వారికి, ప్రభుని నమ్ముకున్న వారికి ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏదైనా శ్రమలు వచ్చినట్లయితే వాక్యానుసారంగా వారు చేయాలి. శోధన సమయంలో కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. శోధనలో కొంతమంది దేవుని వదిలేస్తారు. కొంతమంది శోధన సమయంలో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలైపోతారు. నేను శోధన తట్టుకోలేక ఈ పని చేస్తున్నానని అంటారు. దానివల్ల వారి ఆత్మ ఇంకా నశించిపోతుంది, నష్టపోతుంది. తాగేస్తారు, మద్యపానానికి బానిసలు అవుతారు. శోధన సహించలేక సినిమాలకు వెళ్ళిపోతారు. ఆ 3 గంటల ఆనందం కొరకు వారు శాశ్వతమైన ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటారు. బైబిల్ ఏం చెప్తుంది? అది కానీ వాళ్ళు చేస్తే శోధనలో దేవుడు వారికి జయమిస్తారు. ఈ బైబిల్ స్టడీలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవబోతున్నాం. దేవుని యొక్క వాగ్దానాలు మనం చూడబోతున్నాం. చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం ప్రకారంగా, అపోస్తుల కార్యాలు మూలవాక్యం 14వ అధ్యాయం ప్రకారంగా 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించిరి. శ్రమలు వారికి మేలు కలుగు చేస్తాయని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను అని పౌలు గారు
శ్రమల పాలైన తర్వాత విశ్వాసులను ధైర్యపరుస్తూ చెప్పిన మాటలు ఇవి. పౌలు గారి మీద రాళ్ళు రుబ్బిన తర్వాత చెప్పిన మాటలు. చనిపోయాడు పౌలు గారు అని చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ దైవజనుడు ఏమంటారు అని విశ్వాసులు చూస్తున్నారు. నువ్వు దైవజనుడు అయితే, నువ్వు దైవజనురాలు అయితే, నువ్వు దేవుని కొరకు నిలబడిన సాక్షి అయితే, క్రీస్తు కొరకు నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చినప్పుడు, యేసు ప్రభు కొరకు నేను నిందలు, శోధనలు, అవమానాలు సహించాల్సి వచ్చినప్పుడు, అది నేనైనా మన ఒప్పుకోలు ఎలా ఉండాలి? ఏమని ఒప్పుకుంటాం మనం? నేను నమ్ముకున్నానయ్యా, అందుకని నాకు కిరీటానికి బదులు, పొగడ్తలకి బదులు, మేలులకి బదులు నాకు నష్టాలు జరుగుతున్నాయి ప్రభువా, ఎందుకు ఈ సేవకు వచ్చాను, ఎందుకు నీ పని ఒక టీం మెంబర్గానో, రే దేవుని బిడ్డ, దేవుని అనుమతి లేకుండా వస్తాయంటారా? పౌలు గారి ఒప్పుకోలేని ఒప్పుకోలైతే విశ్వాసుల యొక్క విశ్వాసం ఎంత స్థిరమవుతుంది? మనం మేలు జరిగినప్పుడు సాక్ష్యం చెప్తామే, శోధనలో సాక్షులుగా నిలబడితే ఎంత మేలవుతుంది అది. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనం సాక్షులుగా నిలబడితే ఎంత మేలవుతుంది మనకు అది. చెప్పండి. శ్రమలు మీకు మేలు చేస్తాయని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. శ్రమలు మాకు మేలు చేస్తాయి, మనకు మేలు చేస్తాయి. పౌలు గారు ఆ మాటలు చెప్పిన తర్వాత మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరీక్షించి చూస్తే మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమలలో వారు మంచి ఒప్పుకోలు చేయటం వలన వారి మంద లేదా దేవుడు వారికి అనుగ్రహించిన విశ్వాసుల గుంపు స్థిరపరచబడ్డారు. శ్రమల గురించి మనం వింటున్నాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, శ్రమ సిలువుతో పోల్చబడింది కనుక తన సిలువును తాను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. నా సిలువ నేను ఎత్తుకోవాలి. అది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశోధించాం. యేసు వెనకాలే వెళ్ళాలంటే మన మీద ఏదో ఒక సిలువ ఉండాలి. ఆశీర్వాదమే కాదు, మనం సిలువను ఎత్తుకొని వెళ్ళాలని అంటారా? నిన్ను నీ సిలువను కలిపి ఆయన ఎత్తుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించువాడును నేనే, ముదిమి వచ్చే వరకు, ముదిమి అనగా ముసలితనం, మనకు ముసలితనం వృద్ధాప్యం వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని రక్షించువాడు ఆయనే. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని స్థలమునకు, ఈ చోటునకు మీరు వచ్చి చేరే వరకు మిమ్మల్ని ఎత్తుకున్న సంగతి మీరు ఎరుగుదురని బైబిల్ చెప్తుంది. మనల్ని ఎత్తుకుంటున్నారు ఆయన. మనల్ని ఎత్తుకుంటున్నప్పుడు మనం ఎత్తుకున్న సిలువు కూడా ఆయన ఎత్తుకున్నట్లు. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడని బైబిల్ సెలవిస్తుంది. అధైర్యపడమాకండి, ధైర్యం తెచ్చుకున్నాడు అన్నారు ప్రభు. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూస్తే తన అపోస్తులతో ఆయన మాట్లాడుతూ 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ మాట సెలవిచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవబడుతుంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఈ లోకంలో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను శ్రమలను జయించున్నాను అన్న, లోకమును జయించున్నానని అన్నారు. లోకం ఓడిపోయింది యేసే ముందు. శ్రమలు ఆగుతాయా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి వారు ఆయన యొక్క స్వాచ్ఛ్యమైన ఆయన బిడలమై ఉన్నాం. ఆయన లోకాన్ని జయిస్తే ఆయన స్వాచ్ఛ్యం లోకం ముందు ఓడిపోతారా? లోకం వారిని జయిస్తుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ద వరల్డ్? లోకానికి దేవుని యొక్క ప్రజలను జయించడం సాధ్యమవుతుందా? లేదు. ఆయన లోకాన్ని జయించారు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి శ్రమలను కూడా ఆయన జయించారు. అనుమతించబడే శ్రమలు ఉంటాయి. చాలామంది తెలియక అడుగుతారు, దేవుడు ఎందుకని శ్రమలు అనుమతిస్తున్నారు మా జీవితానికి? బైబిల్ చదవని వాళ్ళకి ఆ ప్రశ్న వస్తుంది. ప్రభుతో కూడా నడవని వారికి ఆ ప్రశ్న తలెత్తుతుంది. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలను అర్థం చేసుకోరు, దేవుని యొక్క ప్రణాళికను ఎవరైతే గ్రహించరు, అడగండి మీరు, ప్రభు నాకు మీ ప్రణాళికలు అర్థం చేసుకునే కెపాసిటీ, ఆ గ్రహింపు, ఆ అండర్స్టాండింగ్ పవర్ నాకు దయచేయండి అని గ్రహింపు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. తాము సంపూర్ణతలోనికి వెళుతున్నామన్న ఒప్పుకోలు చేస్తూ ఉంటారు. దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి తీసుకెళ్తారు. శ్రమలు ఏం చేస్తాయంటే చదువుదాం, అది పోయిన వారం చదివాం. హెబ్రీయులకి రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా శ్రమలు సంపూర్ణతనిస్తాయి. శ్రమలు సంపూర్ణతను కలుగు చేస్తాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఇలాగున మనతో ఈ రాత్రి బైబిల్ పఠనంలో మాట్లాడుతూ ఉంది. 2వ అధ్యాయం 10వ వచనము, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమలు సంపూర్ణతను కలిగిస్తాయి. ఎందుకు సంపూర్ణత చెందాలి? ప్రశ్న. సంపూర్ణులే యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడతారు. సంఘాన్ని 2 భాగాలుగా చూపిస్తుంది బైబిల్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా కనబడింది స్త్రీ, రెండవదిగా కనబడనిది స్త్రీ గర్భంలో ఉన్న శిశువు. తర్వాత ఆమె ప్రసవించింది లేదా కనింది. కన్న తర్వాత శిశువు కనబడుతుంది. ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడిందని బైబిల్ చెప్తుంది. మగ శిశువు అని రాయబడింది. అదేంటండి, మనం మళ్ళా శిశువులుగా మారుతామా? ఎవరైతే దేవుని యొక్క సింహాసనం కొరకు ఆయన రాకడలో ఎత్తబడు నిమిత్తమై దేవుని చేత ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నారో వారు శిష్యులు అవుతారా? అవును, వారు శిష్యులు. ఏ శిష్యు అంటే మగ శిశువు. చిన్నపిల్లలు ఎవరు? వారు శిశువు వలె తాము తగ్గించుకుంటారు. మగ అనగా మ్యాన్ చైల్డ్. మ్యాన్ అంటే పరిపూర్ణతలోనికి వచ్చిన ఆ ఆత్మీయ స్థితిలో ఉంటారు. మీ ఆత్మీయ స్థితి పరిపూర్ణతలో ఉందా? ఒకవేళ మన ఆత్మీయ స్థితి పరిపూర్ణతలో లేకపోతే ప్రభు శ్రమలు అనుమతిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా కాల్చబడిన తర్వాతే ఇటుకరాయి గోడ కట్టడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే కాల్చబడని రాయి పొడి పొడిగా ఉంటుంది. రాయి ఎంత మంచి మట్టితో తయారు చేసిన, ఎంత ప్రయాసపడి దాని యొక్క చెక్కడపు పని చేసిన, ఒకవేళ ఇటుకు రాయి కాల్చబడకపోతే సరైన ప్రకారంగా అది బరువు మోయలేదు కదండి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనం జీవించే కాలంలో కొన్ని విధాలైన శ్రమలు మన జీవితాల్లో అనుమతించబడినప్పుడు ఆ రాళ్ళు, ఇటుక రాళ్ళు ఎలా కాల్చబడతాయి, ఆ ప్రకారంగా మన జీవితాలు ప్రకాశిస్తాయి. దేవుడు ఎవరినైతే సియోను కొరకు, ఎవరైతే నూతన యెరూషలేము కొరకు శ్రమనందుచున్న తన జనులను యెహోవా ఓదార్చున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైతే సియోను కొరకు, ఎవరైతే నూతన యెరూషలేము కొరకు, దేవుని యొక్క సింహాసనం కొరకు
ఏర్పరచబడ్డారు వారు శ్రమల గుండా వెళతారు, అగ్ని మధ్య నడుస్తారు, జ్వాలల మధ్య నడుస్తారు, నదులలో జలములలో పడి వెళతారు. అలాంటి వారికి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా శ్రమలంటే భయం కలగదు. వాళ్ళు శ్రమలను భయపెడతారు, శ్రమలను ఆహ్వానిస్తారు, శ్రమలలో నడుస్తారు, శ్రమలలో నిలబడతారు. దేవుని యొక్క అడుగు జాడల్ని శ్రమలలో ఎక్కువగా వారు అనుసరిస్తారు. నీ ఆత్మీయస్థితి పెరగాలి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి వెళ్ళాలి, ప్రకాశించాలి. దాని కొరకు దేవుడు శ్రమలు అనుమతిస్తున్నారండి. కావాలని నీ మీద పగ పెట్టుకుని కాదు, కావాలని నిన్ను ఆయన బాధ పెట్టాలని కాదు. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడబోతున్నాం. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారు నీతిమంతులు. కానీ కొన్నిసార్లు వాక్యానుసారంగా నీతిమంతులు పడిపోయే అవకాశం ఉన్నారు. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా తిరిగి లెగుస్తారని రాయబడింది. ఒకసారి పడిపోతూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు పడిపోయిన సంగతి వాళ్ళకి తెలియదు. తాను ఏమి చేయుచున్నాడని తనకు తెలియకుండానే చేసేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. గ్రహించేవాడు లేడు, పశ్చాత్తాపపడేవాడు ఒక్కడూ లేడు. తన క్రియలను బట్టి పశ్చాత్తాపపడువాడు ఒక్కడూ లేడు. ఇర్మియా అని ప్రభు ఇర్మియాతో మాట్లాడారు. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం చేసే క్రియ దేవునికి ఆయాసం కలిగించే క్రియగా ఉంటే హెచ్చరిక వస్తుంది. దానినే గద్దింపని అన్నారు ప్రభు. నేను ప్రేమించే వారిని గద్దించి తర్వాత శిక్షించుచున్నాను, శిక్షించి గద్దించుచున్నానని అనలేదు ఆయన. ప్రభు గద్దించేటప్పుడే మారాలి. చూడండి, గాలిని ఏం చేశారైనా గద్దించిన వెంటనే గాలి ఆగిపోయింది. మనుషులనైనా గద్దించినా కానీ ఆయన వైపు తిరగట్లేదు. సామెతల గ్రంథకర్త ద్వారా ఆయన మాట్లాడారు. నా గద్దింపు విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుతున్నాను అన్నారు. దేవుడు గద్దించేది దేని కొరకంటే దేవుని వైపు తిరగడానికి. ఒకవేళ అతడు గద్దింపుకి తిరగకపోతే దేవుడు శ్రమలు అనుమతిస్తారు కొన్నిసార్లు. మొదటి భాగం లేదా మొదటి మెట్టు. ఆ శ్రమలు ఎందుకు అనుమతిస్తారంటే శరీరంలో ఇక మీదట జీవించే కాలంలో పాపంతో అయితే జోలి ఉండదు. పాపం వలన ఆ మనుష్యుడు దేవునికి దూరం అవుతూ ఉంటాడు. నువ్వు పాపంలోనే ఇంకా నిలిచున్నావు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. నువ్వు మందిరంలో కూర్చున్నావా, నువ్వు సేవ చేస్తున్నావా, నువ్వు విశ్వాసివా, నువ్వు దేవుని యొక్క టీం మెంబర్స్గా ఉన్నావా? ఒకవేళ నువ్వు పాపంలో నిలిచుంటే, పాపం చేస్తూ ఉంటే దేవుడు గద్దించిన దైవ సేవకుల ద్వారా, నీ వినే వాక్యం ద్వారా, నువ్వు చదివే వాక్యం ద్వారా, నీకు వచ్చే కళల ద్వారా, నీకు వినబడే స్వరాల ద్వారా, నీకు వస్తున్న ప్రవచనాల ద్వారా, అంటే నీ గురించి చెప్పబడుతున్న కొన్ని హెచ్చరికల ద్వారా ఒకవేళ ఈవెందో నువ్వు తిరగకపోతే దేవుడు ఏం చేస్తారు? తిరగండి. శ్రమల్లో ఉన్నారా? పేతురు మొదటి పత్రిక, మీ జీవితంలో పాపంతో జోలి ఉండకుండా, ఇక మీదట పాపం చేయకుండా దావీదుకి శ్రమ అనుమతించాడు. ఆయన అనుమతించారు. వారు వెళ్ళిన మార్గాలలో కొంతమంది పరిశుద్ధులకు, ఆయన పరిశుద్ధులకు కొన్ని విధాలైన శోధనలు అనుమతించారని, ఇక మీదట పాపంతో జోలి ఉండకుండా ఉండాలని. పేతురు మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ఈ బైబిల్ పట్టణంలో మీ ముందు ఉంచబడుతుంది. బైబిల్స్ తెరవండి. మీరందరూ యూట్యూబ్లో చూస్తున్న వారు బైబిల్స్ లేకుండా బైబిల్ స్టడీకి వచ్చేసారా? తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 1 Peter chapter 4 verse 1 and 2. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇక అతనికి ఏమాత్రం కూడా పాపంతో జోలు ఉండదని బైబిల్ సెలవిస్తుంది. శ్రమల వలన ఒక మనుష్యుడు తను ఏ పాపంలో చిక్కుబడిపోయాడో ఆ పాపం నుండి విడుదల పొందాలని మాత్రమే అతన్ని గద్దించిన దేవుడు అతను మారకపోయినా కానీ శ్రమలను అనుమతించారు. ఒకవేళ మీ జీవితంలో అలా జరుగుతుందని ఎందుకు తీసుకోకూడదు? మన జీవితాల్లో శోధింపబడుతున్నప్పుడు తల కొట్టుకోవటం ఎందుకు, గుండెలు బాదుకోవటం ఎందుకు, గోడకేసి తలకెళ్ళి కొట్టుకోవటం ఎందుకు? దీని కొరికేనా? నీ తల మీద దీవెన ఆయన ఇచ్చారు. నీ తల కొట్టుకోవడం కొరక దేవుడు అనుమతించారు. నీ గుండె బాదుకోవటం కొరక దేవుని సన్నిధిలో అడగాలి. అడుగుతున్నారా? ప్రభా, ఈ శ్రమ ఎందుకు అనుమతించబడింది? మెత్తని హృదయాలుగా మారుస్తారు దేవుడు. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె బిగిస్తాను అన్నారు ఆయన. ఆ హృదయంలో గ్రహింపు కలిగిస్తారు ఆయన. పేతురు గారే వెక్కి వెక్కి పశ్చాత్తాపడేలాగా తన ప్రవచనాన్ని ఆయన నెరవేర్చి చూపించారు. అర్ధరాత్రి వేళలో కోడి కూయంగానే పేతురు 3 సార్లు కోడి కూసిన తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చారు. సంసోను పశ్చాత్తాపడేటట్లు చేశారు ఆయన. దావీదుకి పశ్చాత్తాపం కలిగించారు ఆయన. ప్రతిష్ఠితుడైన సంసోన్, దేవునికి నాజీరు చేయబడిన సంసోన్, దేవుని యొక్క ప్రజల కొరకు తన తల్లిదండ్రుల గర్భంలో దేవుని చేత పుట్టించబడిన సంసోన్. కొందరిని దేవుడు దాని కొరకు పుట్టిస్తారు. దేవుని ప్రజలు ఆపత్కాలంలో ఉన్నప్పుడు వారు యుద్ధం చేయాలి. దేవుని ప్రజల శత్రువుల కొరకు వారు యుద్ధ భూమిలో ఉండాలి. దేవుని ప్రజలను రక్షించే సంరక్షకులుగా ఉండాలి. దాని కొరకు దేవుడు కొందరిని వారి తల్లిదండ్రుల గర్భంలో పుట్టించి అభిషేకిస్తారు, నాజీరు చేస్తారు, ప్రత్యేకిస్తారు. వారు తమ ప్రతిష్టలో ఉంటే శత్రువులకు అపజయం కలుగుతుంది. కాబట్టి వారు ప్రతిష్ట నుండి పడిపోతే శత్రువుల చేతికి వారు చిక్కుబడతారు. ప్రతిష్టలో ఎవరైతే సరిగ్గా నిలకడగా ఉండరో దేవుడు వారితో కూడా నడవరు. శత్రువుకి ఈ విషయం తెలుసు. మరలా చెప్తున్నాను, దోస్ హూ లీవ్స్ ఇన్ దర్ డెడికేషన్, ఎవరైతే వారి యొక్క ప్రతిష్టలో నివాసం చేస్తారో, ఒకవేళ వారు ప్రతిష్టలోనే ఉంటే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు దేవుని యొక్క ప్రతిష్ట ఎదుట ఆయుధాలు పనిచేయు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రతిష్ట ముందు యెహోవాకు పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు కదా. యెహోవాకు ప్రతిష్ఠితులు, ప్రభువుకు సమర్పించబడిన వారు, ప్రభు కొరకు వేరుపరచబడిన వారు, ప్రభు ప్రజల నిమిత్తమై యుద్ధం చేయడానికి ఏర్పరచబడిన వారు. వారి ప్రతిష్ఠ ఎదుట సాతాను శక్తులు నిలబడవు. ఆయుధాలు పనిచేయు, బళ్యాలు విరిగిపోతాయి, యుద్ధ రథాలు కాలిపోతాయి. ఎందుకనంటే దేవుడు తన కొరకు ప్రతిష్ఠ చేసుకొని తన ప్రజల కొరకు వారిని లేవనెత్తారు. అలాంటి వారు ఒకవేళ పాపంలో పడిపోతే సంసోన్ని ఎదుర్కోలేక ఎప్పుడు సంసోని మీదకి వచ్చినా కానీ సంసోను ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. కానీ సంసోనికి తోడుగా వెళ్ళిన వారు ఎవరు లేరు, దేవుడు మాత్రమే. హల్లెలూయా. తెలుసా మీకు, వాళ్ళు కట్టలు కట్టుకొని వచ్చారు, జనం ముఖముడిగా వచ్చారు. చాలామంది అతని మీద పడ్డారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సంసోను దగ్గర ఆయుధాలు లేవు. సంసోను యొక్క ఆయుధము దేవుని యొక్క వాగ్దానమే. హల్లెలూయా. ఒక గాడిద ఎముకను మాత్రం తీసుకుని 1000 మందిని చంపేశాడు ఫిలిష్తీయులను. సంసోనుకు వారు కట్టిన కట్లు తాను తెంపుకోలేకపోతుంటే వాళ్ళు సంసోను మీద పడతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంసోను యొక్క బలం చాలట్లేదని తానే సంసోను మీదకి మరలా బలంగా దిగొచ్చి ఆ కట్లు ఆ సంఖ్యలని ఊడిపడేటట్లు చేశారు. జనపనార అగ్నికి ఎలా కాల్చబడుతుందో, తాళ్ళు ఎలా కాలిపోతాయో, దేవుని పరిశుద్ధాత్మ శక్తికి, దేవుని ప్రజలారా మీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, మీలో దేవుని యొక్క మహిమ నివాసం చేస్తున్నది. ఈ బైబిల్ స్టడీలో దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఆ ధైర్యం ఎలా వస్తుంది మీకు?
మిమ్మల్ని దేవుడు యుద్ధ భూమిలో వదిలిపెట్టేశారా? ఇంతకుముందు మీ పక్షంగా యుద్ధం చేసిన దేవుడు ఈ కాలంలో మీ కొరకు యుద్ధం చేయరా? మీరు ఒక్కడే యుద్ధ భూమిలో ఉన్నారు. అవతల వారు వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చిండొచ్చు, మహాసైన్యమే వచ్చిండొచ్చు. కానీ సంసోన్ యొక్క సైన్యం ఎవరు? ఇజ్రాయెల్ ప్రజల యొక్క సైన్యం ఎవరు? మోషే అహరోన్ యొక్క సైన్యం ఎవరు? యెహోషువ యొక్క సైన్యం ఎవరు? దావీదు యొక్క సైన్యం ఎవరు? హూ ఇస్ ద ఆర్మీ? చెప్పండి, మన సైన్యం ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే మన సైన్యం. హల్లెలూయా. యుద్ధ భూమిలో ఆయన మనతో ఉన్నారు. మర్చిపోమాకండి. సంసోన్ యొక్క కట్లు తెగిపోయేటట్లు, కాలిపోయేటట్లు బలముగా దేవుని పరిశుద్ధాత్మ, దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని పరిశుద్ధాత్మకు ఘనత కలుగునుగాక. ఆయన దిగి రాగానే అతని కట్లన్నీ కూడా కాలిపోయాయి. ఇలాగున అతడు గాడిద ఎముకను తీసుకొని 1000 మందిని చంపేశాడు. లాభం లేదు, ఇతన్ని ఎదుర్కోవటం ఇలా కాదు, ఓ పని చేద్దాం, ఏదైనా చేద్దాం ఇతనికి అని వాళ్ళు ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఈ లోపల సంసోన్ యొక్క ప్రతిష్ట దెబ్బతినాలని, దేవునితో సంసోన్ యొక్క అడుగులు వెళ్లకుండా ఉండాలని ఒక స్త్రీని సాతాను సంసోను ముందుంచాడు. అప్పటి వరకు దేవుని చూస్తున్న సంసోన్ ఆ స్త్రీని చూడటం ప్రారంభించాడు. ఆ సంసోన్ నువ్వేనేమో. అతడు మోహించాడు. పాపంతో జోలి లేదు శ్రమలు వస్తే అని బైబిల్ సెలవిస్తుంది కదా. దాని మీద నేను కొంచెం వివరణ దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ముఖకాంతిలో మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. ఆ సంసోన్ మీరే అయితే, ఆ సంసోన్ నేనే అయితే, నేను కాననుకోండి, ఒకవేళ అయితే ఉదాహరణకి మారాలి. ఆ స్త్రీని ఎప్పుడైతే వ్యామోహించాడో లేకపోతే మోహించాడో, ఆ స్త్రీ మీద అతడు పెట్టుకున్న మోహాన్ని బట్టి ఆ స్త్రీ అతన్ని ప్రతిష్ట నుండి పడిపోయేటట్లు చేసింది. అతను ఎవరికీ చెప్పకూడని రహస్యం తన జడలలో, తన తల వెంట్రుకలలో, ప్రియ దేవుని బిడ్డ, నీ తల వెంట్రుకలలో నీ విజయ రహస్యం కూడా ఉంది. హల్లెలూయా. తల వెంట్రుకలు తలంపులకు సూచనగా ఉన్నాయి. నీ తలంపులు కానీ ప్రతిష్ఠ చేయబడిన పరిశుద్ధమైన స్థితిలో ఉంటే నీకు జయం కలుగుతుంది. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? ఫిలిష్యుల చేతిలో దొరికిపోయిన సంసోను వలె నువ్వు ఎందుకు మారిపోతున్నావు? నా చెల్లి, నా తల్లి, నా సహోదరి, సహోదరుడా, ఆ విషయం చెప్పేసేసాడు. ఆమె శోధించి అతన్ని లాలించి నిద్రపుచ్చేటప్పటికి గుండు చేసేసారు. తల వెంట్రుకలన్నీ మొత్తం ప్రతిష్ట నుండి పడిపోయిన సంసోన్ మరుక్షణమే శత్రువుల చేతికి చిక్కాడు. ఆ తర్వాత అతని కన్నులు ఊడబెరకెళ్ళి, వెంటనే ఊడబెరకలేదు, అతన్ని శత్రువులు తీసుకుని వెళ్ళారు, చెరసాల్లో వేశారు, కన్నులు తీసేశారు, సంఖ్యలు బిగించారు, తిరగలు విసిరే పరిస్థితి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితులు దేవుడు మనకు రానివ్వట్లేదు. ఎందుకంటే యేసు మన కొరకు రక్తం చిందించారు. ఈ కృపాకాలంలో యేసు ఎవరైతే ప్రతిష్ఠ నుండి పడిపోతున్నారో వారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన రక్తంలో కడగబడిన వారి పేరు నాజీరు చేయబడిన ప్రతిష్ఠితులు, యెహోవాకు పరిశుద్ధులు, వారు యాజకులు. హల్లెలూయా. వారు రాజులు. ఆ తర్వాత సంసోనికి గ్రహింపు వచ్చింది. ఆ శ్రమలో అతడు మేలుకున్నాడు. ఆ శ్రమలో అతనికి పశ్చాత్తాపం కలిగింది. అతని తల వెంట్రుకలు మళ్ళా చిగురించడం మొదలైంది. కానీ అతనికి జడలు రాకముందే అతడు మొత్తాన్ని తను చనిపోతూ ఆ బందీఖానాలో ఆ ఫిలిష్టీయుల యొక్క సర్దారులు అతన్ని బంధించిన ఆ స్థలంలో ఆ 2 స్తంభాలను పట్టుకొని వాటిని ఊడబెరికేశాడు. వాళ్ళు అతని కన్నులు ఊడబెరిగితే అతను వాళ్ళ యొక్క ఆధారమైన స్తంభాలని ఊడబెరికేశాడు. హల్లెలూయా. ఆ స్తంభాలు ఊడబెరికేటప్పటికి ఆ స్తంభాల మీద కట్టబడింది ఆ మందిరం మొత్తం కుప్పకూలిపోయింది. అందరూ చచ్చిపోయారు. కానీ మీకు తెలుసు ఒక విషయం, సంసోన్ యొక్క పేరు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస వీరుల పట్టిలో వ్రాయించారు. కారణం ఏమిటంటే అతడు
పాపంతో ఇక జోలి లేకుండా ఒక ప్రతిష్టలోకి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. పేతురు పత్రిక ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇదిగో పాపంలో పడిపోయామా, శ్రమ అనుమతించబడింది, గద్దింపు వచ్చింది, తర్వాత శ్రమ అనుమతించబడింది. ఎందుకంటే శ్రమ అనుమతించబడింది, గద్దింపు తర్వాత ఎందుకంటే గద్దించిన కానీ దేవుడు నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు మారట్లా, ఆ మనుషులు మారట్లా. దేవుడి మీద రాయి వేస్తున్నావా, నీ దోషాన్ని ఒప్పుకుంటున్నావా, ఏం చేస్తున్నావు? ఆ తర్వాత సంసోన్ ఫిలిష్యులందరి చరిత్ర సమాప్తం చేసేసాడు ఆ రోజున. అంటే ఇంచుమించుగా ఫిలిష్యులు ఓడిపోయారు. అతను మాత్రం హెబ్రీ పత్రికలో చేర్చబడ్డాడు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. పశ్చాత్తాపం ఒక మనిషిని దేవుని వైపు త్రిప్పుతుంది. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు. ఒకవేళ శ్రమల పాలవుతూ ఉంటే పాపంతో జోలు ఉండకూడదని దేవుడు అనుమతించారు. ఎందుకంటే ఆ పాపం వలన 2 నష్టాలు జరుగుతాయి. వినండి జాగ్రత్తగా వాక్యం. ఒకటి, పాపం వలన పరిశుద్ధత పోతుంది. పరిశుద్ధత పోతే పరిశుద్ధత లేకుండా ఎవరునో ప్రభుని చూడలేరన్న వాక్యం నెరవేరుతుంది. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. తర్వాత శ్రమలు మొదలవబోతున్నాయి. 7 సంవత్సరాల శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమల్లో నువ్వు పడిపోకుండా వచ్చిన శ్రమలు ఆయన అనుమతించారు. పాపంతో జోలి ఉండకుండా జాగ్రత్త. ఇక మిగిలిన జీవిత కాలంలో అంటే ఆగిపడింది. ఇందాక చదివారు కదా, ఇక ఆ శరీరం అందు అతడు జీవించి మిగిలిన కాలంలో పాపంతో అతనికి ఇక జోలి లేకుండా ఉండను. ఆ ప్రతిష్టలో ఉండండి. మరణాత మధ్యాకాశానికి ప్రభు త్వరగా రాబోతున్నారు. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు. పాపం వలన ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. అతడికి క్రైస్తవ పేరు ఉన్నా కానీ, అతడు రక్షణ పొందినా కానీ, అతడు బ్యాప్టిజం పొందినా కానీ, అతడు ఒక సేవకుడైనా కానీ, అతడు ఒక విశ్వాసైనా కానీ, అతడు పాపంలో జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యం ఉండదు. సమాధానం పడిపోయి రాజీ పడిపోయి దేవుడు పాపంతో పరలోక రాజ్యం ఇవ్వరు. అతన్ని ఎలాగైనా కానీ తిప్పే ప్రయత్నం చేస్తారు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. శ్రమలు నీకు మేలు చేస్తున్నాయి. నీ శరీరం మాత్రమే శ్రమ పడుతుంది, కానీ నీ ఆత్మ పరలోక రాజ్యాన్ని కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు మేలు చేస్తాయి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. శ్రమ ఓర్పు కలిగిస్తుంది, ఓర్పు పరీక్ష కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. శ్రమల్లో ఉన్నారా? దేవుడు మీకు ఓర్పు నేర్పిస్తున్నారు. దేవుని యొక్క ప్రియ సంగమా, రోమిలికి రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 3. అంటే 3, 4 కలిసి ఉంటాయి. 5వ అధ్యాయం రోమన్స్ చాప్టర్ 5 verse 3 and 4 కలిపి చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఓర్పు రావాలంటే శ్రమ రావాలి. చాలామందిలో ఓర్పు ఉండదు. ఇంట్లో ఓర్పు ఉండదు, ఉద్యోగంలో ఓర్పు ఉండదు, వ్యాపారాల్లో ఓర్పు ఉండదు, చదువుకునే సమయాల్లో ఓర్పు ఉండదు, కాలేజెస్కి వెళ్ళినా. వాళ్ళ యొక్క జీవితంలో ఓర్పు అనేది శాంతం, సహనం, వెయిటింగ్ ఉండదు. ఎలా అలవాటు అయ్యారంటే స్విచ్ చేయగానే లైట్ వెలగాలి, స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరగాలి. అలా బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. బైబిల్ ఎక్కడ కూడా అలాంటి విషయాలు చెప్పాల. ఓర్చుకోవాలి, కష్టం వస్తే ఓర్చుకోవాలి, ఎవరైనా ఏమైనా అంటే ఓర్చుకోవాలి, తప్పదు. నువ్వు దయ్యం పట్టినవాడు అని అన్నారు యేసుప్రభువు, నన్ను ఓర్చుకున్నారు. నువ్వు దయ్యం పట్టినవాడు అని అంటే దేవుణ్ణి అనొచ్చి అసలు ఆ మాట. వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో తెలుసు అన్నారా, తెలియకన్నారా? నువ్వు తిండిపోతూ అని అన్నారు. పాపులతోనూ సుంకులతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడంటే మీ బోధకుడు అని అన్నారు. ఓర్చుకున్నారు. ఆయన తగిన సమాధానం చెప్పారు వాళ్ళకి. ఆయన ఎంత ఓర్పు! మీ ప్రార్థనలు అడగండి. ఏమడుగుతారంటే, ప్రభువా మీలో ఉన్న ఓర్పు, పేషెన్స్
మీలో ఉన్న దీర్ఘశాంతం సహనం మాకు ఇవ్వండి అని అడగండి, కనిపెట్టండి. యేసుప్రభులో చాలా దీర్ఘశాంతం ఉంది. పరిచర్య ఆయన శోధిస్తున్నా కానీ దీర్ఘశాంతంతోనే జవాబు చెప్పారు ఆయన. కొందరు జీవితాల్లో శ్రమలు ఓర్పును కలిగిస్తాయి, అందుకనే దేవుడు శ్రమను అనుమతిస్తారు. ఓర్పు, శ్రమ, ఓర్పు పరీక్షను. ఓర్పులో ఏం జరుగుతుంది? పరీక్ష. మనకు కొన్ని పరీక్షలు ఉంటాయండి. యేసుక్రీస్తు రాకడలో ఫైనల్ పరీక్ష, అదే ఫైనల్ ఎగ్జామినేషన్. ఎవరైతే రాకడలో ఎత్తబడతారో వారు పరీక్షలో గెలిచినట్లే. ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఏమేమి పరీక్షలు పెడతారు స్టూడెంట్స్కి, పిల్లలకి? సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, అవునా? కామన్ ఎగ్జామ్స్కి ముందు ఏం కామన్స్? ప్రీ కామన్స్. మా చిన్నప్పుడు కూడా అలా అవన్నీ ఎందుకని పెడతారు? ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫైనల్ సెమ్. ఫస్ట్ సెమ్ రాయగానే పరీక్షలో పాస్ సెకండ్ గ్రేడ్కి వెళ్ళిపో, 2వ సంవత్సరాన్ని ప్రమోట్ చేసేస్తారా ఏంటి? బీటెక్ ఉంది, 4 years కంప్లీట్ చేయొద్దు. ఎంబీబీఎస్ ఉంది, 4-5 years కంప్లీట్ చేయొద్దు. సిఏ ఉంది, మొత్తం పరీక్షలని రాయొద్దు, అన్నిట్లో జయం పొందొద్దు. ఐఏఎస్ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఒక ఐఏఎస్ చదువు లాంటిదా? ఈ ఆత్మీయ అనుభవం ఒక సిఏ లాంటిదా? ఒక ఐఎఫ్ఎస్, ఐపిఎస్, ఐఈఎస్, ఐఆర్ఎస్ లాంటిదా? ఇది పరలోకపు చదువు, గొప్ప పరీక్ష ఇది. అది ప్రభు యొక్క రాకడకు సిద్ధపడిన పరిశుద్ధులు శ్రమపరచబడే విషయంలో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగిస్తాయి. నిరీక్షించే వారి కొరకు ప్రభు వస్తున్నారు, మర్చిపోమాకండి. ఎవరైతే నిరీక్షణ కలిగి లేరో యేసుక్రీస్తుకి తిరిగి ఏ వస్తారులే. మొన్న ఒక ఆయన అంటున్నారు, వస్తారులే అండి, ఆయన వచ్చినప్పుడు వస్తారులే, తొందర ఎందుకు? తెలియక అనేస్తున్నారు. ఒకసారి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత రెండోసారి మరలా ఏమాత్రం అవకాశం ఇవ్వబడదు. 3.5 సంవత్సరాల వరకు బైబిల్ తేటతెల్లం చేస్తుంది. అందుకనే ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండండి. కనిపెట్టుకునే వారికి పరీక్షలు ఎదురవుతాయి. కనిపెట్టుకునే వారు ఓర్చుకుంటారు. పరిశుద్ధులు ఆ ప్రకారంగా ఓర్చుకున్నారు. మేలు చేసిన వారికి కొన్ని పరీక్షలు వస్తాయి. యోసేపు తన సహోదరులకు మేలు చేశారు. యోసేపు కలంకితుడు కాదు. యోసేపు ఏ చెడ్డ కార్యాలు చేయవాడు కాడు. చెడ్డు సమాచారం మోసుకుని వచ్చి చెప్పేవాడు. అలా చేస్తున్నాడు నాన్న, యాకోబుతో ఇలా చేస్తున్నాడు నాన్న, రూబేన్ ఇలా చేస్తున్నాడు, లెవి ఇలా చేస్తున్నాడు, గాదు ఇలా చేస్తున్నాడు, నఫ్తాలి ఇలా చేస్తున్నాడు. యోసేపు దాచిపెట్టల తన తండ్రి దగ్గర. దాచిపెట్టేవారు వర్ధిల్లరు, గుర్తుపెట్టుకోండి. దాచిపెడుతున్నావా నువ్వు వర్ధిల్లవు. అతిక్రమం నువ్వు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దాచిపెట్టు మాకని దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర, ఇంటివారి దగ్గర దాచిపెట్టి పని దాగుడు మూతల జీవితాలు కావివి. రహస్యంలో చేసిన పాపాలని వెలుగులోకి వస్తాయి. అప్పుడు దేవుని యొక్క తీర్పు తీర్చబడే సింహాసనం ముందు సిగ్గుపోయిద్ది. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను వాక్యం. అది నాకైనా నీకైనా ఒకే న్యాయం. అతడు మేలు చేసిన వ్యక్తి, అతనికి కలల వరాలు ఉన్నాయి. అతను సహోదరుల యొక్క క్షేమం తెలుసుకోవాలని బయలుదేరి వచ్చాడు. అతనికి తెలియదు ఏం జరగబోతుందని. అతడు సింహాసనానికి వెళ్తాడు. అతని సహోదరులు అతని ఎదుట సాగిల పడతారని దేవుడు చూపించారు. అతని తల్లిదండ్రులు సహితం సాగిల పడతారని చూపించారు. కానీ శ్రమల ద్వారా గుంటలో అతడు వేయబడినట్లు దేవుడు చూపిలా. అయ్యో నాకు దేవుడు చెప్పలేదే, ఈ శోధన వచ్చిద్దని కొన్నిసార్లు దేవుడు చెప్తారు, కొన్నిసార్లు దేవుడు చెప్పరు. దాన్ని నువ్వెవరి ప్రశ్నించడానికి? నువ్వు ఆయన సాధన, నువ్వు ఆయన పాత్రవి. ఆయన జీవితంలో ఆయన జీవితంలో మనం జాగ్రత్తగా చూస్తుంటే యోసేపు జీవితంలో దేవుడు యోసేపుకు పంపే శ్రమలు చెప్పి పంపించలేదండి. గుంటలో వేసేసారు సహోదరులు, అమ్మేశారు. మౌనంగా ఉన్నాడు గుంటలో కూడా. ఇష్మాయేలు అనే మిద్యానులకు అమ్మబడిన మౌనంగా ఉన్నాడు.
ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఇలా ఉందేమని అనుకుంటున్నాడు. తన తండ్రి నుండి తన తల్లి ఇంటి నుండి అతను దూరపరచబడుతున్నాడు. దేశం కాని దేశానికి స్వతంత్రుడైన మనుషుడు దాసుడుగా అమ్మబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను చేయాలా? నేను అంత బ్రతికాను కదా, నాకేంటి శోధన, నాకేంటి శ్రమ అనుకోవద్దు. పరిస్థితులు ఎలాగ దేవుడు మలుస్తారో ఆత్మలో మెలకు కలిగి వాక్యానుసారమైన ఆత్మీయ అనుభవాలలో నువ్వు గ్రహించగలిగితే నిన్ను మౌల్డ్ చేస్తున్న పరిశుద్ధాత్మకు ముందు లోబడతావు. పరిశుద్ధాత్మకు లోబడేవారే మనుషులకు లోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. పాపం చేయడానికి లోబడరు వాళ్ళు, దేవుడి ప్రణాళిక నిమిత్తమై లోబడతారు. ఎందుకైనా నన్ను అమ్మేస్తున్నారు నా సహోదరులకన్నా అనలేదు కదా. తన సహోదరులను అడగాలిగా, నన్ను ఎందుకు అమ్మేస్తున్నారు మీరు? అమ్మబడిన తర్వాత 44 ఇంట్లో వర్ధిల్లారు. యోసేపు ఆయన వర్ధిల్లారు, ఆయనకు దేవుడు తోడై ఉన్నారు. 44 చూస్తున్నాడు, యోసేపు చేతులు ఉన్నదంతా యెహోవా సఫలం చేశారు. ప్రియ దేవుని బిడ్డ, మీ చేతులు ఏమన్నదో దేవుని ఏర్పాట్లు ఉన్న వారి చేతులు, వారి చెరలో ఉన్నా దాసత్వంలో ఉన్నా వారి చేతులు ఉన్నదంతయు ఆయన తోడై ఉండి సఫలం చేస్తారు. నీ తోడై ఉన్న దేవుడు నీ చేతులు ఉన్నదంతే నీవు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ సఫలం చేస్తారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాటిలో నీవు సక్సెస్ అవుతావు. హల్లెలూయా. వారికి అపజయం వచ్చిన చోట్ల నువ్వు జయం పొందుతావు. వేరేస్ దేవుడు నిన్ను యోసేపు వలె అలాగునా తీసుకుని వెళ్తున్నారు. నడిపించే దేవునికి నడుస్తున్న నీవు లోబడితే చాలు, దేవుని చేత నడిపించబడతావు. నువ్వు నడుస్తున్నావు కానీ దేవుని చేత నువ్వు నడిపించబడట్లేదు. శ్రమలు నువ్వు తిరస్కరిస్తున్నావు. శ్రమలు మేలు చేస్తాయనే సబ్జెక్ట్ మనం వింటున్నాం. ఇది 2వ వారం. శ్రమలు నీకు మేలు చేస్తాయి. అది ఏ శ్రమ అయినా నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు శ్రమల్లో దేవుని స్తుతించు. దేవుని యొక్క ప్రణాళిక ఇలా జరుగుతుందని నువ్వు గ్రహించు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అతడు వర్ధిల్లుతున్న కాలంలో అతని మీద నింద వేయబడింది. అతని పేరు చెడిపోయింది. అప్పటి వరకు అతని పేరు మారుమోగుతూ ఉంది. అతని పేరు చెడిపోయింది. అతడు చెరసాలలో వేయబడ్డాడు. ఇనుముతో అతన్ని బంధించారు, సంకెళ్ళు వేసి. ఇనుము అతన్ని బాధించిందని బైబిల్ చెప్తుంది. ఏం చేశాడు పాపం? నేను ఏం చేయలేదు, ఇంత ప్రార్థన చేస్తున్నా, నాకేంటి జీవితంలో నా కర్మ అని అనుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డ? చెప్పండి. యోసేపు అలా అనుకోలేదు. ఎందుకు నేను ఇలా ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను, ప్రభు చూపించింది ఏమిటి? సింహాసనం నాకు చూపించారు, లేకపోతే నేను పరిపాలిస్తానని చూపించారు, నేనేమిటి జైలుకి వచ్చాను అని అనుకోలే. చెరసాలలో కూడా యెహోవా చెరసాల నాయకునికి యోసేపు మీద కటాక్షం కలిగించారు. చెరసాలలో తోడై ఉన్నారు. అక్కడ కూడా యోసేపు వర్ధిల్లారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు చెరసాలకు వెళ్ళినా అతనికి ఇవ్వబడిన కృపావరాలు చెరసాలకు వెళ్ళలా. తెలుసా మీకు? యు నో ఇట్. తెలుసుకోండి. మనం దేవుని యొక్క పరిశుద్ధులం. మనకు పరిశుద్ధాత్మ కృపావరాలు ఇచ్చారు. ఒకవేళ మనం శ్రమల పాలైనా కానీ కృపావరాలు శ్రమల పాలు అవ్వవు, ఇంకా ప్రచురిల్లుతాయి. మీరు శ్రమల్లో ఉన్నారా? దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఇచ్చిన కృపావరాలు ఇంకా ప్రచురిల్లుతాయి, ఇంకా పెరుగుతాయి, అవి తగ్గవు. అతనికి దర్శన వరం ఇచ్చారు, కలల భావం అర్థం చెప్పే వరం ఇచ్చారు. ఆ తర్వాత ఆ వరం ద్వారా ఏదైనా కానీ అతడు చెప్పిందే జరిగింది. ఒక ఖైదీవి నోరు మూసుకొని అన్నారు పౌలు గారు చెప్పిందే జరిగింది. వాడు నావికుడు, అవునా, నోరు మూసుకొని కూర్చోరాదు అన్నట్టుగా, అంటే అలా మాట్లాడాడు. కానీ పౌలు గారు చెప్పిందే జరిగింది. తుఫానులో కూడా దైవ సేవకుని యొక్క మాట నిర్ధారణ చేయబడింది. నా సేవకుని మాటను నేను రూఢీపరచువాడునని దేవుడు చెప్పిన ప్రవచనం వ్యర్థం కాదు. ఆయన చెప్పినట్లుగానే 2 కలలు చెప్పారు. ఒకడు ఉరి తీశారు, ఒకడు విడుదలై రాజుగారి ఎదుటికి నిలబడ్డాడు. కానీ శ్రమల్లో ఉన్నాను, కొంచెం జ్ఞాపకం చేసుకొని అన్నారు యోసేపు. కానీ మర్చిపోయారు. దానికి నొచ్చుకోవాల. ఎందుకు మర్చిపోయాడు చెప్పమంటారా? మీ చేత, మా చేత, మన చేత ఎవరైతే మేలులు పొందారో, ఎవరైతే ఉపకారాలు పొందారో వారు వాళ్ళని మర్చిపోతారు. కృతజ్ఞత లేనోళ్ళు మర్చిపోయారు.
అని ఒక్కోసారి మనం అనేస్తాం. అంటే మన యొక్క కోపం అలా వచ్చేస్తుంది. కానీ ఎందుకు మర్చిపోయాడనంటే, దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యోసేపు సింహాసనానికి రావడం కొరకు ఇంకొక 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు శ్రమల నుండి విడుదల పొందడానికి ఇంకా కొంతకాలం మిగిలి ఉంది. అందుకనే అవునా, నీ వలన మేలు పొందిన వారు నిన్ను మర్చిపోయారు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. తనకు కళ అర్థం చెప్పిన తర్వాత అతనికి విడుదలైపోయాడు. ఒకడు ఉరి తీశారని చెప్పానుగా ఇప్పుడే. వెళ్ళి ఫరో ముందు నిలబడ్డాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. కానీ దేవుడు యోసేపు చెరసాలలో ఉన్న సంగతి గుర్తు వచ్చేటట్లు చేశారు. ఎలా? అతనికి కల ఇవ్వలా, ఐగుప్తు అంతటిని పరిపాలిస్తున్న ఫరోకి దేవుడు కల ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన ప్రజల కొరకు రాజులను గద్దించెను. నీ కొరకు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని పరిపాలించే అధికారులు ఉన్నా కానీ నీ కొరకు వారితో మాట్లాడే దేవుడు ఆయన. నీ దగ్గర ఆయన యొక్క కృపావరాలు ఉన్నాయని వారు గ్రహించి నీ దగ్గరికి వచ్చే రోజులు వస్తున్నాయి. చెరసాలలో ఉన్న నిన్ను మనుషులు కాదు, దేవుడు బయటికి తేబోతున్నారు. హల్లెలూయా. సిలువ నుండి సింహాసనానికి వెళదాం. శ్రమల నుండి సంపూర్ణతలోనికి వెళదాం. శ్రమలు సంపూర్ణతను కలిగిస్తాయి. రాజుగారికి కల వస్తే అతని రాజ్యంలో చెప్పేవారు ఒకరు లేకుండా అయిపోయారు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే ఫరో దగ్గర ఉన్న పానదాయకుల అధిపతి ద్వారా వర్తమానం యోసేపుకు వస్తే యోసేపు విడుదలై బయటకు వచ్చారండి. చదవండి, ఆదికాండము 40 అధ్యాయం 23 ఆఖరి వచనం 41. ఆదికాండం 40 అధ్యాయం 23 వచనం 41. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయెను. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా, అది 105వ కీర్తన 17 నుండి మీ ముందు చదవబడుతుంది. 105వ కీర్తన 17 నుండి 20వ వచనం వరకు. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. పానదాయకుల అధిపతి వర్తమానం పంపలా. మేలు పొందింది పానదాయకుల అధిపతి. కానీ రాజుగారి నోట దేవుడు వర్తమానం వచ్చేటట్లు చేశారు. నీ దేవుడు రాజుల నోర్లు నీ పక్షంగా మాట్లాడేటట్టు తెరిపిస్తారు, నీ పక్షంగా మాట్లాడిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమపరచబడుతున్నారా? మేలు చేస్తారు దేవుడు. దేవుని చిత్తానుసారమైన శ్రమలకు తలంచుదాం. అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. యోసేపు ఐగుప్తు మీద, ఫరో తర్వాత 2వ అధికారి అయ్యారు. ఐగుప్తు సింహాసనాన్ని 30వ సంవత్సరంలో అతడు ఎక్కాడు, అధిష్ఠించాడు. 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన శ్రమపరచబడింది 17వ సంవత్సరం నుండి ఇంచుమించుగా 30వ సంవత్సరం వరకే. 30వ సంవత్సరంలో యోసేపు ఐగుప్తు మీద అధిపతి అయ్యాడు. 30వ సంవత్సరంలో దావీదు ప్రజలను పరిపాలించడం ప్రారంభించారు. 30వ సంవత్సరంలో యేసుప్రభుల వారు పరలోకపు తండ్రి యొక్క రాజ్య స్వార్థ ప్రకటించడం ప్రారంభించారు. అదొక నిర్ణయ కాలం. మన జీవితంలో కొన్ని నిర్ణయ కాలాలు ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరీక్షించా ముగిస్తున్నాం ఈ బైబిల్ స్టడీని. ఇదిగో శ్రమలు మేలు చేస్తాయి. అతడు ఐగుప్తు సింహాసనానికి వెళ్ళాడు. మనము మగ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం నదుకును కొనిపోబడును. ఐగుప్తు సింహాసనం ఒక ముగింపు అంటుంది. దేవుని యొక్క సింహాసనానికి ముగింపు లేదు. మనని ఆ సింహాసనం కొరకు పిలిచిన దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. శ్రమలు అనుమతించబడుతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమాధానం లేదు.
అవునా? మనం అనుకున్న కార్యాలు కొన్నిసారి జరగట్లేదు, నిందలు వస్తున్నాయి, అవమానాలు, శోధనలు, శ్రమలు, అన్నీ మేలు కొరికి, సమస్తము మేలు కొరికే సమకూడి జరుగుతున్నాయి. మన ప్రభు మధ్యాకాశానికి వచ్చే ముందు మనకి ఇవి మేలు చేస్తున్నాయి. ప్రభు త్వరగా రానై ఉన్నారు. మరణాత. మన ప్రభు అయిన దేవుడు ఆయన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి శ్రమలను, దేవుని చేత అనుమతించబడే శ్రమలను అర్థం చేసుకునే ఆ గ్రహింపు శక్తి మనకు కలుగు చేసి ఈ శ్రమల ద్వారా మనల్ని పాపం నుండి విడిపించి, పాపం దగ్గర జోలు లేకుండా మిగిలిన జీవితకాలమందు మనల్ని తప్పిస్తూ, మనల్ని శ్రమలలో ఓర్పును కలిగిస్తూ, ఓర్పు వలన పరీక్ష కలిగిస్తూ, పరీక్ష వలన నిరీక్షణ కలిగిస్తూ, ఆయన రహస్య రాకడలో ఆయన సింహాసనంను చేరుకునే ఆ కెపాసిటీ, ఆ వర్తినెస్, అర్హత యేసుక్రీస్తు పేరిట కలుగు చేదురుగాక. కళ్ళు మూసుకుందాం, తలలోంచండి. వాక్యం కొరకు ప్రార్థన చేయబడుతుంది. స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు. ప్రభురాజువి, శ్రమల వల్ల మేలు కలుగు చేసే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలాజా. శ్రమలు నా తండ్రి మా జీవితంలో అయా మేలు దయచేస్తాయి తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా ప్రతి మనుషుడు పాపం వలన తండ్రి మీకు దూరం అయిపోతున్నారు తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా ప్రతి మనుషుని నా తండ్రి ప్రభు అయా పాపము చేయకుండా తండ్రి మీకు దగ్గరగా రావాలి తండ్రి, మీకు స్తోత్రాలాజా. దగ్గర వచ్చి నా తండ్రి ప్రభు అయా బాప్తిసం తీసుకోవాలి తండ్రి, మీకు స్తోత్రాలాజా. యెహోవా పరిశుద్ధుడు, యెహోవాకు పరిశుద్ధుడు అనేవారు నా తండ్రి, యెహోవా ప్రతిష్ఠితుడు అనేవారు ముందు నా తండ్రి సాతాను యొక్క ఆయుధాలన్నీ కూడా ఓడిపోతాయి తండ్రి, మీకు స్తోత్రాలాజా. సైన్యములకు అధిపతి యెహోవా మన దేవుడు అని చెప్పి నా తండ్రి అయా ప్రతి ఒక్కరూ చెప్పుకొనగలిగిన గొప్పదనేత భాగ్యము దయచముడుకొనొచ్చు నా తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా ప్రతిష్ఠత నుండి పడిపోయిన సంసోను వలన అయా మేము ఉండకుండా నా తండ్రి మీరు కార్యము చేయండి తండ్రి. అయా మేమందరము జీవితము దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలాజా. ప్రభు నా తండ్రి ప్రభు పరిశుద్ధత లేకున్నా తండ్రి ఎవరునూ ప్రభువుని చూడలేరు తండ్రి, మీకు స్తోత్రాలాజా. పరిశుద్ధత కలిగిన వారి నా తండ్రి అయా ప్రభువును చూస్తారు తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా శ్రమ ఓర్పు నా తండ్రి అయా ఓర్పు పరీక్షను నా తండ్రి పరీక్ష నిరీక్షణ కలిగి చేస్తుంది తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా మేము అందరము నా తండ్రి ప్రభురాజువి శ్రమలు ఆయా పాలి భాగస్థమై ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు యోసేపు నా తండ్రి ప్రభు చేతులు ఉన్నదంతా సఫలము చేశారు తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా మా బిడ్డల చేతులు ఉన్నదంతా నా తండ్రి ప్రభు సఫలము చేయమనడుకొనొచ్చు నా తండ్రి, మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి సఫలము చేయగలిగిన దేవుడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలాజా. మేమందరము నా తండ్రి మీ రహస్య రాకడకు ఆయత్తపడగలను గొప్ప ధన్యత భాగ్యము దయచముడుకొనొచ్చు నా తండ్రి, మీకు స్తోత్రాలాజా. వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమనడుకొనుచున్నాను. మహిమ ఘనత ప్రభావాలు విని మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తలలోంచండి, ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రకటన. పాస్టర్ దేవరాజయ్య గారి దగ్గర బాప్టిజం పొందిన పితరుల కాలం నుండి సంఘంలో కొనసాగుతున్న మరి మంచి సాక్ష్యం కలిగిన హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ పాతకాలపు ఆ విశ్వాసుల జాబితాలో ఉన్న మరి లక్ష్మమ్మ అనబడిన ఎస్తేరమ్మ, కిర్స్నా లక్ష్మమ్మ అంటారు. ఆ ఎస్తేరమ్మ దేవుని రాజ్యానికి వారు వెళ్ళిపోయారు. వారు అంటే ఆదివారం రాత్రి 9వ తారీఖు రాత్రి 10:30 గంటలకు వారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. సమాధి కార్యక్రమం జరిగింది. అది విశ్వాసులైన వారికి మరి మందిరాలు లేవు కనుక చాలామందికి తెలియపరచడం జరిగింది. ఇది యూట్యూబ్ ద్వారా కూడా విశ్వాసులు చూస్తారు కనుక తెలియపరుస్తున్నాం. ఆదివారాలు మందిరాలు మాత్రం సెంట్రల్ ఫెయిత్ హోమ్ తెరవబడి ఉంటుంది. వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. ప్రార్థనలు జరగవు, గ్యాదరింగ్స్ లేవు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, కానీ వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళొచ్చు. అది కూడా 12 లోపే రావాలని ప్రకటిస్తున్నాను. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి
మీకు తోడయుండి కాపాడుదురుగాక. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు.